శ్రమలు కలిగినప్పుడు విశ్వాసి ఎలా ఉండాలి? పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు విశ్వాసి ఎలా ఉండాలి? ఒక్కసారి అలల వలె మన జీవితాన్ని శ్రమలు ముంచెత్తినప్పుడు విశ్వాస జీవితం ఎలా ఉండాలి అన్నదాన్ని పేతురు గారు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి, ఈ లోకంలో ప్రయాసలు కలుగుతాయి, ఈ లోకంలో కష్టము కలుగుతుంది, ఈ లోకంలో అనేక పర్యాయములు అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. వాటన్నిటిలో కూడా విశ్వాసి అయిన వారు ఎలా బ్రతకాలి అన్న విషయాన్ని గురించి పేతురు గారు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసికి పేతురు గారు పెట్టిన 2 పేర్లు ఏమిటి? ఒకటి ఈ లోకంలో విశ్వాసి యాత్రికుడు, రెండవది పరదేశి. ఈ లోకం అనేది శాశ్వతము కాదు అని పేతురు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో మనం గమనిస్తే 3వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనము చదువుకున్నాం. ఎవరి ప్రార్థనలు ప్రభు ఆలకిస్తాడో 12వ